హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకులతో కారపొడిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా ఫ్రెష్ మునగాకులను తీసుకుని కొమ్మలతో సహా వాష్ చేసుకుని ఆకులను గిల్లుకోవాలి. నేను ఆకులను గిల్లక ముందే కొమ్మలతో వాష్ చేశానండి. ఎందుకంటే ఆకులు వాటర్లో మునగకుండా తేలుతూ ఉంటాయి, అందుకని నేను కొమ్మలతో వాష్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆకులను పొడిబట్ట మీద ఆరబెట్టి తడి లేకుండా తుడిచి కనీసం ఒక 12 గంటలైనా ఎండలో కాకుండా నీడలో గాలికి ఆరబెట్టాలి. నేను ఇక్కడ ఒక రోజంతా ఆరబెట్టాను. చూసారా ఎలా డ్రై అయ్యాయో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెను వేసుకుని దానిలో ఒక 2 స్పూన్ల శనగపప్పును 2 స్పూన్ల మినప్పప్పును వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసి మరొక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉసిరికాయంత చింతపండును కూడా వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మరొక నిమిషం వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మునగాకును కూడా వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదంటే ఆకులు మాడిపోతాయి. చూసారు కదా, ఇలా నలిపితే పౌడర్ అయ్యే వరకు ఆకులను వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పప్పు దినుసులను వేసుకుని దానిలో కొద్దిగా ఇంగువను కూడా వేసి మరీ పౌడర్లా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో వేయించుకున్న మునగాకును కూడా వేసి పల్సెస్ ఇస్తూ ఆకు మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.